శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయము జనక వశిష్ఠ సంవాదము ఇప్పుడు మనం చెప్పుకుందాం. నైమిషారణ్యమునందు సత్రయాగ దీక్షితులైన శౌనకాది మహామునులు ఒకప్పుడు సూత మహర్షితో, మహర్షి, జనక మహారాజుకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మాస మహాత్మ్యమును మాకు సవిస్తరంగా చెప్పండి అని అడిగారు. అప్పుడు సూత మహర్షి శౌనకాది మునులతో, మునీశ్వరులారా వినండి, ఈ కార్తీక మాస మహాత్మ్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాడు. పూర్వము నారదునకు బ్రహ్మదేవుడు, పార్వతీదేవికి పరమశివుడు, లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు ఈ మహాత్మ్యమును చెప్పారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తిస్తాయి. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును త్రెంచుకొని మోక్షమును పొందుతారు. ఒకానొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు పోవుచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు విచ్చేసెను. అంతా జనక మహారాజు వచ్చిన వశిష్ఠుణ్ణి చూసి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామము చేశాడు. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాతుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సును చల్లుకొన్నాడు. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వు వంటి కన్నులు కలవాడును సమస్త సుగుణ సంపన్నుడు అగు మునికి భక్తిభావముతో ఈ విధంగా విన్నవించాడు. బ్రాహ్మణోత్తమా, మీ దర్శనము వలన ధన్యుడనయ్యాను. నేను చేయదగిన పుణ్యము ఇంకేమీ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి పొందారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది. జనక మహారాజు మాటలను విని వశిష్ఠ మహర్షి సంతోషించి వికసించిన ముఖము కలవాడై దయతో కూడినవాడై చిరునవ్వుతో ఈ విధంగా పలికెను. రాజోత్తమా, నీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రమమునకు వెళ్ళుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును. దానికి ద్రవ్యమును ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని పలికెను. అందులకు మహారాజు, మునీశ్వరా, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను. కానీ వినేవారి పాపములను పోగొట్టే ధర్మరహస్యములను మీ ద్వారా వినాలనుకుంటున్నాను. మీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలమును ఇచ్చే సూక్ష్మధర్మములను నాకు చెప్పండి. మునీశ్వరా, కార్తీక మాసము సమస్త మాసముల కంటే సమస్త ధర్మముల కంటే ఏ విధంగా అధికమైనదో దానిని వినాలనుకుంటున్నాను, నాకు చెప్పండి అని అన్నాడు. అందులకు వశిష్ఠ మహర్షి, రాజా, పూర్వపుణ్యం వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగినచో పుణ్యమార్గమందు అభిలాష కలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది, చెప్పేదను వినుము. విన్నంతనే పాపములు నశించును, సత్వగుణము కలుగును. మహారాజా, సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునని మునీశ్వరులు చెప్పారు. కార్తీక వ్రతమును తులా సంక్రమణము అనగా సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని కార్తీక శుక్ల ప్రతిపది మొదలుకొని గాని ఆరంభించి నెల రోజులు చేయాలి. ఆరంభమందు, ఓ దామోదరా, నేను కార్తీక వ్రతమును ఆరంభించుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానమును ఆరంభించాలి. కార్తీక మాసములో సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగుతుంది. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములను పవిత్రము చేయుచు గంగా ద్రవరూపమును ధరించి సమస్త నదీ జలములందు ప్రవేశిస్తుంది. తులారాశి యందు కార్తీక మాసములో చెరువుల యందు గాని దిగుడు బావుల యందును నూతులందును చిన్న కాలువలందును హరి నివసించి ఉంటాడు. మహారాజా, కార్తీక మాసములో వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చు. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు వెళ్ళి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞను పొంది మొల్లలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షి పితృతర్పణమాచరించి
హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్షతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరించుచు ధౌత వస్త్రమును ధరించాలి. తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలెను. స్త్రీలు గౌరీ జపము చేయవలెను. తరువాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించాలి. కార్తీక పురాణమును పఠించి లేదా విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించిన తరువాత పురాణ కాలక్షేపము చేయవలెను. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి విష్ణు ఆలయమందు గాని శివాలయమందు గాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును గాని శివస్తోత్రమును గాని పఠించి నమస్కారములు ఆచరించవలెను. ఎవరైతే కార్తీక వ్రతమును భక్తితో చేస్తారో వారు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుతారు. పూర్వజన్మార్జితములు మరియు ఈ జన్మార్జితములైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతమును ఆచరించినచో నశిస్తాయి. బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని ఋషీశ్వరుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసినచో వారు పునరావృత్తి లేని వైకుంఠమును పొందుతారు. ఎవరైతే కార్తీక వ్రతమును ఆచరించే వారిని చూసి సంతోషిస్తారో వారి యొక్క పగటి కాలమందు ఆచరించిన పాతకములు నశిస్తాయి. ఇందులో సందేహము లేదు అని సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయము జనక వశిష్ఠ సంవాదము సంపూర్ణము. ఆ పరమశివుని మరియు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కృపాకటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.